Jungle. Audio Jungle. Hi everyone, welcome to our channel PAV Talks 294. అయితే ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి గులాబ్ జామ్ రెసిపీ చేస్తున్నామండి. ఇంతకుముందు 2-3 టైమ్స్ మనం లైవ్ చేసినప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఒకరిద్దరు కంటిన్యూగా అడిగారన్నమాట గులాబ్ జామున్ రెసిపీ కావాలి అని. సో ఇన్ని డేస్కి నాకు వీలైందండి. మా తమ్ముడు పెళ్ళి అది ఇది అని వీలు కాలేదు. సో ఇప్పుడైతే వాళ్ళ కోసం గులాబ్ జామున్ రెసిపీ చేస్తున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా వచ్చాయి గులాబ్ జామున్స్ అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే, మన వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మీకు ఏదైనా రెసిపీ కావాలన్నా, ఎలాంటి వీడియోస్ కావాలి అన్నా నాకు చెప్పండి, కామెంట్ చేయండి. నేను మీకోసం కూడా ఆ వీడియో పోస్ట్ చేస్తాను. అయితే ఇక్కడ మేము 1 ప్యాకెట్ గులాబ్ జామున్ తీసుకొని మెత్తగా పాలతో తడిపి పెట్టుకున్నామండి. అయితే ఫింగర్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఇట్లా అరచేయి మొత్తంతో పిండి కలపకూడదండి. ఓన్లీ ఫింగర్స్తో మాత్రమే పిండి కలిపితే కొంచెం నీట్గా, అంటే పిండి కూడా బాగా మిక్స్ అయ్యి మంచిగా వస్తుందన్నమాట, సాఫ్ట్గా. మరి పిండి అనేది గట్టిగా అయిపోకుండా సాఫ్ట్గా ఉంటుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పిండి ముద్దని కొద్దిగా తీసుకొని ఇలా అరచేతిలో ప్రెస్ చేస్తూ ఇట్లా బాల్స్ చేసుకుంటే పగుళ్ళు అనేవి రాకుండా ఉంటాయి. పగుళ్ళు వస్తే గులాబ్ జామున్ అది జామున్ ఏమైంది అంటే పగిలిపోతుంది ఆయిల్లో వేసి కాల్చినప్పుడు. సో అలా కాకుండా గట్టిగా ప్రెస్ చేసి బాల్ చుట్టుకుంటే రౌండ్గా పగుళ్ళు లేకుండా నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు బాల్స్ అయితే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక కడాయిలో ఆయిల్ వేసి ఈ బాల్స్ మొత్తం వేయించుకున్నాము, ఫ్రై చేసాము. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా రావాలి అన్నమాట. ఇలా మిగిలిన బాల్స్ కూడా ఒక్కొక్కటిగా అన్నీ తీస్తూ ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక్క గులాబ్ జామున్ కూడా పగుళ్ళు అనేది రాలేదు, చాలా నీట్గా రౌండ్గా ఉన్నాయి. సో మీరు కూడా నేను చెప్పినట్లు ఫాలో చేయండి, మీరు కూడా పర్ఫెక్ట్ గులాబ్ జామున్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడైతే గులాబ్ జామున్స్ వేయించుకోవడం అయిపోయింది. వీటి కోసం ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ చేస్తున్నాము. కావలసినంత షుగర్ తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి స్టవ్ పైన పెట్టుకున్నామండి. అయితే అడిషనల్గా టేస్ట్ కోసం మనం ఇలాచీ వేసుకుంటున్నాము. ఇలాచీ వేసుకుంటే ఏ స్వీట్కైనా ఒక అడిషనల్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది. సో మేమైతే ఒక 4 ఇలాచీ తీసుకొని దంచి, అంటే పొడి చేసి వేసాము. చూడండి, ఈ షుగర్ సిరప్ అయ్యాక చల్లారనివ్వాలి. చల్లారాక ఈ గులాబ్ జామున్స్ ఉన్నాయి కదా, వీటిని సిరప్లో వేయాలి. ఈ జామున్ కూడా సిరప్ని బాగా అబ్జర్వ్ చేసుకొని కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు నాననివ్వాలన్నమాట సిరప్లో. ఒక హాఫ్ అన్ అవర్, ఒక 30-40 మినిట్స్ అలా అయ్యాక మనకి జామున్ రెడీ అవుతుందండి. చూడండి ఒకసారి, ఇక్కడ మీరు చాలా బాగా వచ్చాయి కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్స్ అండి. ఇలాగే మన ఛానల్లో ప్రతి వీడియో చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను, అన్ని వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఒకసారి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో, నిజంగా చాలా టేస్టీ అండ్ సాఫ్ట్గా వచ్చిందండి. ఓకే అండి, ఇలాగే చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.